నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన రెసిపీ వచ్చి గోకరకాయ పచ్చిశనగపప్పు కర్రీ. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. మీకు మరీ లేత గోకరకాయలు అయితే కనుక మీరు జస్ట్ పొయ్యి మీద వండేయచ్చండి. సరే, దీంతో పాటు శనగపప్పు కూడా ఉంది కదా అని ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. వర్కింగ్ ఉమెన్కి కూడా అనుకూలంగా ఉంటుందని ఈ ప్రయత్నం. ఆయిల్ ఒక 3 టీ స్పూన్స్ అండి. ప్రెషర్ కుక్కర్ కర్రీనే కాబట్టి కొంచెం చాలు వేసాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు. సో నెక్స్ట్ మన ఆనియన్స్ వచ్చేసినాయి. మీడియం అయితే 2 వేయండి, పెద్ద సైజ్ అయితే 1 వేయండి, సరిపోతుంది. ఇలా కర్రీ కట్ తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1.5 టీ స్పూన్ వేసానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి 1/2 కిలో గోకరకాయలు ఇలా కట్ చేసుకోండి. 1 ఇంచ్ కంటే చిన్న ముక్కలు, ఇంకా సో దట్ మనకి ముద్దలో కలిసిపోతుంది, పంట కింద కూడా సపరేట్గా రాదనమాట. కలిపి కొంచెం వాటరీగా రావటం కోసం 2 టీ స్పూన్స్ ఉప్పు వేసాను. అటు ఇటు కదుపుకుంటా శనగపప్పు కూడా యాడ్ చేసేసాను. ఇది నానబెట్టానండి శనగపప్పు. కనీసం ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు నానబెడితే సాఫ్ట్గా అవుతుంది పప్పు. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసి లో ఫ్లేమ్ మీద అలానే ఉంచి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1.5 టీ స్పూన్ కారం వేసుకొని, గరం మసాలా పొడి చాలా కొంచెం అండి, జస్ట్ 1/2 టీ స్పూన్ అన్ని వేసి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్, ఐ థింక్ 50 to 75 ml సరిపోతుందండి, వేసి అన్ని కలిపి మూత పెట్టేసి వెరీ లో ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానిచ్చాను. మీడియం ఫ్లేమ్ అయితే కనుక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. దట్స్ ఆల్. ఓపెన్ చేస్తే కొంచెం వాటర్ ఉంది, దాన్ని కూడా కొంచెం ఎవాపరేట్ చేసేసాను. 30 సెకండ్స్ పట్టింది అంతే. కొద్దిగా కొత్తిమీర చల్లాను. ఉప్పు చెక్ చేద్దాము. యా, పర్ఫెక్ట్ ఉందండి. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఇంకేంటి ఆలస్యం? సింపుల్ కర్రీ కదా, ఊరికనే దొరుకుతుంది. చేసేయండి. నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏం కావాలి రెసిపీస్ అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. బాయ్.